దేవుని పిల్లరా, భయం భీతి అనేది ఎలా ఉంటుందంటే నిద్రపోనివ్వదు. గుండెలు పిండేస్తున్నట్టు, గుండె లాగేస్తుంది, చాలా రకాలు ఉన్నాయి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మేము భయపెడతాక చెప్పట్లేదు, కానీ మన భయమంతా దేవుని వాక్యాన్ని బట్టి భయం ఉండాలి. మన జీవిత విధానమంతా దేవుని మాటను బట్టి భయపడి జీవించాలి. చివరికి ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం క్రొత్త నిబంధన గ్రంథం నుంచి 2వ అధ్యాయం పేజీ నెంబరు 211, 2వ అధ్యాయం 19వ వాక్యం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావా? అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. చదువుతారా ఒకసారి? దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిది. చదవండి అయ్యా, 2వ అధ్యాయం 19వ వాక్యం. అలా నమ్ముట మంచిదే. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎవరిని నమ్మి వణుకుచున్నాయి? యేసు క్రీస్తు ప్రభువుని నమ్మి వణుకుచున్నాయి. అయ్యి వణుకుతున్నాయి కదా, మనం వనకట్ల వణుకుతున్నామా? చెప్పండి. ఒక దైవజనుడిగా, సేవకుడిగా, దేవుడు ఒక ఆత్మీయ బిడ్డగా నా దగ్గర నడిపించిన తర్వాత ఎన్ని విషయాలు చెప్పుకుంటాను. ఒకటన గుర్తులేదంటారా? ఆయన చేస్తే నేను చేసింది ఏంటంటారా? మరి ఎందుకు ఉండట్లేదు? మీకు ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదంటే ఆత్మ సంబంధమైన జీవితంలో భయం లేనప్పుడు నష్టం. అర్థమవుతుందా? మనకు కావాల్సింది ఏంటంటే ప్రార్థన, బలం, దేవుని శక్తిని మనము పొందుకొని బ్రతకాలి. దయ్యములు నమ్మి వణుకుచున్నాయంట యేసును చూసి. మరి మనము యేసును చూసి ఎందుకు నమ్మి వణకట్లేదు? ఆయన ఆజ్ఞలు చూసి ఎందుకు భయపడట్లేదు? యేసు క్రీస్తు మాటను మన హృదయంలో ఎందుకు దాచుకోవట్లేదు? దెయ్యములు నమ్మి వణుకుచున్నప్పుడు నీవు దేవుని వాక్యాన్ని నమ్మి ఎందుకు వణకు? వాక్యానుసారంగా ఎందుకు బ్రతకడానికి సిద్ధపడట్లేదు? వాక్య సంబంధమైన జీవితాన్ని మనుషుడు ఎందుకు ఇష్టపడట్లేదంటే భూ సంబంధమైన జీవితాన్ని జీవించడానికే ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నాకు తెలిసిన వార్త